కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోకాన కాదేది శాశ్వతం. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోకాన కాదేది శాశ్వతం. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యి ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోకాన కాదేది శాశ్వతం. ఎదురవుతారెందరో నీ పయనంలో, నిలిచేది ఎందరూ నీ అక్కరలో. ఎదురవుతారెందరో నీ పయనంలో, నిలిచేది ఎందరూ నీ అక్కరలో. వచ్చేదెవరు నీతో మరణము వరకు, వచ్చేదెవరు నీతో మరణము వరకు, ఇచ్చేదెవరు ఆపై నిత్య జీవము నీకు. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యి ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోకాన కాదేది శాశ్వతం. చెమటోర్చి సుఖము విడిచి కష్టములోర్చి, ఆస్తులు సంపాదించిన శాంతి ఉన్నదా? చెమటోర్చి సుఖము విడిచి కష్టములోర్చి, ఆస్తులు సంపాదించిన శాంతి ఉన్నదా? ఈ రాత్రే దేవుడు నీ ప్రాణమడిగితే, ఈ రాత్రే దేవుడు నీ ప్రాణమడిగితే, సంపాదన ఎవరిదగును యోచించితివా? కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటినట్లుగా చేయము. మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. యెహోవా నా చెల్లి కుమారుడైన రాముడు భూస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన దైవజనులు, శ్రేయోభిలాషులు, బంధువులు, మిత్రులు అందరికీ దేవుని నామములో వందనాలు చెల్లిస్తున్నాను. సహోదరుడు చదివి వినిపించిన వాక్యానుసారంగా మన్నై పుట్టిన వారు తిరిగి వెళ్తారని దేవుని
ప్రియులారా, ప్రభునామంలో మరి భూస్థాపన కార్యక్రమానికి విచ్చేసినటువంటి బంధువులకు, శ్రేయోభిలాషులకు, మరి దైవజనులు మాస్టర్ గారికి నా ప్రత్యేక వందనాలు. నా మేనరుడు సుమలత కిషోర్, మా బాబు చెల్లి. అలాంటప్పుడు మా వదిన గారు నాకు చెప్తే నేను వెళ్ళాను. మృతులు ప్రతి ఒక్కరు కూడా ఏనాటికైనా కూడా దేవుడి సన్నిధికి చేరవలసినటువంటి వారే. కానీ దట్ బాయ్ చాలా చాలా చిన్న వయసు. ఆ సాక్ష్యం మనం పొందున్నాం. ఈ సాక్ష్యాన్ని బట్టి మనం ఆ బిడ్డ దగ్గరకు వెళ్ళాలంటే మనం కూడా అలాంటి నిరీక్షణ కలిగినటువంటి బిడ్డలుగా మనం ఉండాలి. అలాంటి నిరీక్షణ కలిగినటువంటి బిడ్డలుగా మనం ఉంటే ఆయన సన్నిధిలో మనం చేరి రోమిలికి రాసిన పత్రిక 14వ అధ్యాయము 8-9 వచనాలు అంటారు, మనము బ్రతికినను ప్రభువు కోసమే బ్రతుకుచున్నాము. నేను కూడా అలా నిన్ను ఎదిగిన బిడ్డగా చేయి, అలాంటి నిరీక్షణ కలిగినటువంటి బిడ్డగా నిన్ను చేయి. ఆ రీతిగా పొందుతూ ఉన్నాము. ఇంకా ఏంటంటే సామెతల గ్రంథంలో 22వ అధ్యాయం 16వ వచనం అంటాడు, బాప్తిస్మం తీసుకున్నాడని నేను ఇంటికి వెళ్ళినప్పుడల్లా కూడా చక్కగా విధేయుడిగా ప్రార్థన చేయించుకోవడానికి దేవుడు రాహుల్ గారిని పిలుచుకున్నాడు. మరి దేవాన్ని పాదాలు దేవాయి సమయంలో ఈ స్థలంలో నాయన మమ్మల్ని నిత్య జీవంలోనికి నడిపించే దేవాతి దేవుడు నీ వాక్యాన్ని మా అందరికి దయచేయండి. ఒకవేళ సరి చేసుకోలేని వారు ఉంటే ఈ తరుణంలో సరి ఆదరించిద్దని, ఓదార్చిద్దని మేము నమ్ముతూ వారిని మీ చేతులకు అప్పగిస్తూ ఉండగా వారిని ధైర్యపరిచి సహాయం చేయమని మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొని నీ కుమారుని యొక్క ఆత్మ నీ సన్నిధిలో సురక్షితముగా ఉందని నమ్ముతూ ఇంతలోనే కనబడి అంతలోనే మాయమయ్యే అల్పమైన దానిక ఆరాటం. నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము దేవాయి భువిని వీడు గడియ నాకు చూపుము. ఇంకొంత కాలము ఆయుష్ పెంచుము, నా బ్రతుకు మార్చుకొందును సమయము నిమ్ము. నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము దేవాయి భువిని వీడు గడియ నాకు చూపుము.
ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోచున్నవి. నా ఆశలు నా కలలనే వెంబడించుచుంటిని. ఫలాలు లేని వృక్షము వలె ఎదిగిపోతిని. ఏనాడు కూలిపోదునో ఎరుగకుంటిని. నా మరణ రోదన ఆలకించుమో ప్రభు. మరల నందు నూతనముగా చిగురు వేయని. నా బ్రతుకు దినములు లెక్కింపనేర్పుము. దేవాయి భువిని వీడు గడియ నాకు చూపుము.